బ్రేకింగ్ న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను సీఎం ప్రధాని మోదీకి వివరించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, RRR, ఫ్యూచర్ సిటీకి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి మోడీకి రిక్వెస్ట్ చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపైన మోదీకి బ్రీఫ్ చేశారు ముఖ్యమంత్రి. విభజన హామీలు, పెండింగ్ నిధులపై విజ్ఞాపనలను అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శివ. రైట్ సుమతి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ ముగిసింది. దీనిలో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన నిధులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో గంటకు పైగా సమావేశమయ్యారు. దీనిలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వివిధ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, విభజన సమయంలో ఇచ్చిన హామీలు, పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో సిఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ కూడా పాల్గొన్నారు. ఇటు మరొక మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీలో పాల్గొన్నారు. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనే అంశాలపై ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ నిర్మాణం, రెండవ ఫేజ్ మెట్రో రైల్ నిర్మాణం ఏదుందో దానికి సంబంధించి సహకారం అందించాలి. అది కంప్లీట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. ఫ్యూచర్ సిటీ కంప్లీట్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకుని కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేసే విధంగా కూడా అందరితో చర్చలు జరిపి విడుదలకు సానుకూలంగా స్పందించే విధంగా వారితో మాట్లాడాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అనేక విజ్ఞాపనలను సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇచ్చింది. అయితే ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు, అలాగే మూసీ నది సుందరీకరణ ఏదైతుందో దానికి సంబంధించి కానీ, మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి కానీ, మరొక బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి చట్టబద్ధం చేయాలని దానిపై తెలంగాణ అసెంబ్లీలో దానికి సంబంధించి బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇటు కేంద్రానికి పంపిస్తాం. కాబట్టి దానిపై కూడా పార్లమెంట్లో చర్చించి దానికి ఆమోదం పొందేలాగా చొరవ తీసుకోవాలనేది ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. అంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టక ముందలే ఆ బీసీ బిల్లుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో ముందే దానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకే ఈ భేటీ కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఇక అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి ప్రధాన ఎజెండా. ఏదైతే బడ్జెట్లో పలుమార్లు కేంద్ర మంత్రులను, కేంద్ర ఆర్థిక మంత్రిని గతంలో అనేక పర్యాయాలు కలిసినప్పటికీ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం, 2024లో కానీ 2025-26 బడ్జెట్కి సంబంధించిన బడ్జెట్లో కూడా ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు కేటాయించలేదు. కాబట్టి దానికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. దాదాపు 30 సార్లు పైగా ఢిల్లీ వెళ్లారు. ఎటువంటి ₹1 కూడా చిల్లుగా కూడా తెలంగాణకు తీసుకురాలేకపోయారంటూ కూడా తెలంగాణ సీఎంను ఉద్దేశించి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా అనేక మార్లు ఢిల్లీ వచ్చాను, కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించలేదు. మీరు చొరవ తీసుకుని ఆ సహాయం అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం సంబంధించి రాయితీల రూపంలో వచ్చే నిధులు ఏవైతున్నా నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి అటువంటి నిధులను ఏవైతుంటే 75-25 రేషియోలో ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏవైతుంటాయో ఆ నిధులను మేము సద్వినియోగం చేసుకుంటాము, అన్ని విధాలా వాటిని వినియోగించుకుంటాము. కాబట్టి కేంద్రం నుంచి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వినియోగించుకునే అవకాశం మాకు ఉంది. కాబట్టి మేము వినియోగించుకుంటాము, సహకరించినట్టు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి వినతి పత్రాలు సమర్పించారు. ఇటు పెండింగ్ ప్రాజెక్టులు, విభజన సమయంలో ఇచ్చిన హామీలు పెండింగ్లో అనేక ఉన్నాయి, వాటిని పరిష్కరించాలంటూ కూడా ప్రధానంగా చర్చించారు. ఇక ఇక్కడ సిఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ వీరి ముగ్గురు కూడా ప్రధానితో భేటీ కావడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి విషయాలపై ఇంకా లోతుగా చర్చలు జరిపారు అనే అంశాలపై కూడా ప్రధానంగా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది సీఎంఓ నుంచి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లోనే మీడియాతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ చిట్చాట్లో అసలు ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఏంటి, ప్రధాని నరేంద్ర మోడీతో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు అనే అంశాలపై కూడా అధికారికంగా మీడియాతో చిట్చాట్లు వివరించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సుమతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. అది బ్రీఫ్గా ఇవాళ ఉదయం మోదీతో భేటీ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలకు సంబంధించిన విషయాలు. అయితే మరి కాసేపట్లోనే మీడియా బ్రీఫింగ్ ఉంది. మరింత లోతుగా మనకు డీటెయిల్స్ తెలిసే అవకాశం కనిపిస్తోంది.